నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఒక అంశం గురించి దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. మొన్న రాజకీయాలు అంటే బైఫర్కేషన్ తర్వాత ఒక ఎలక్షన్కి కొంత చర్చ, ఆ తర్వాత కొంత చర్చ, బట్ మూడో ఎలక్షన్ వచ్చేసరికి ఆ చర్చ పీక్లోకి వెళ్ళిపోయింది. అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి సీఎం ఎవరు అవుతారు, అయ్యే అవకాశం ఉందా లేదా అనేది. అసలు ఏంటి మధ్యకాలంలో కాపు 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 ఇదే పెద్ద డిస్కషన్ అయిపోయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో కావచ్చు, అనేక మీడియా సంస్థల్లో కావచ్చు పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా అసలు సీఎంలు అయిన వాళ్ళంతా కాపులే కదా, మళ్ళీ కాపు సీఎం కాలేదు అని అంటూ అదో డిస్కషన్ మరొకసారి తెర మీదకి రావడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో కాపులను ఒక్కొక్కలా పిలుస్తారు కాబట్టి ఇప్పుడు రెడ్లను పిలుచుకునే వాళ్ళంతా కాపులే కాబట్టి కాపులు సీఎం కాలేదని ఎట్లా చెప్తారు అంటూ మరో వాదన ఇప్పుడు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి ప్రతిసారి కాపు డిస్కషన్ ఏంటి? సీఎం అయ్యారని ఒకరు, కాలేదని ఇంకొకరు, రంగగారు బ్రతికుండా ఉంటే అవుతారనేసే చంపేశారని అదో వాదన. ఇప్పుడు ముద్రగడ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కాపు నాయకుడు ఎవరు అవుతారు, ఎవరు అవతారం ఎత్తారు అనేది ఇంకో వాదన. అసలు ఏంటి ఈ కాపు చుట్టూ రాజకీయము? ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. గతంలోనే చిరంజీవి గారు కాపు కాదు, ఆయన సర్టిఫికేట్ లో తెల్లగా ఉంది అనేసని ఒక డిస్కషన్ తెర మీదకి రావడం ఆ రోజుల్లో చాలా ఆల్మోస్ట్ 6 months బ్యాక్, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే జనవరిలో 6 months, అదే అంటున్నా 6 months బ్యాక్ ఈ డిస్కషన్ జరిగింది. పెద్ద ఎత్తున దీని గురించి చర్చలు, అసలు మామూలు డిస్కషన్స్ ఇవి జరగలేదు. మళ్ళా సీన్ కట్ చేస్తే మీ కాపులు సీఎం అంటారేంటయ్యా, మా రాయలసీమ దగ్గర నుంచి చూసుకున్నా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తెగకు సంబంధించి ఆ తర్వాత రూపాంతరం చేశారు, వాళ్ళు రెడ్లుగా మార్చుకున్నారు అంటూ మరొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి అసలు ఈ కాపు డిస్కషన్? ముందుగా తులసిరెడ్డి గారికి నా ప్రశ్న ఏంటంటే, గతంలో మనం జనవరిలో కూడా ఆయన ప్రశ్నించాం, ఆయన ఇప్పటివరకు సమాధానం చెప్పకుండా మళ్ళీ తిరిగి ఈ వాదాన్ని మళ్ళీ సరికొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. తులసిరెడ్డి గారికి నా ప్రశ్న ఏంటంటే, ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కాపులే, ఇదిగోండి వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు అంటే ఆయన ఏ కాపులో చెప్పలేదు వాళ్ళని. కొడితి కాప, మురుసు కాప, మోటాటి కాప, పాకనాటి కాప, ఏ కాపో చెప్పలా. మరి వాళ్ళ కులం అనేది కాపు. పంట 16 వర్గాలు అంటారు. అందులో పంట 16 వర్గాలలో ఈ కాపులు ఎవరైతే ఉన్నారో రెడ్డి టైటిల్ కలిగినటువంటి కాపులు వీళ్ళు. రెడ్డి టైటిల్ అంటే రాష్ట్రకూటుల దగ్గర వీళ్ళు రాష్ట్రకూటుల నుంచి విడివడి వచ్చారంటారు, రాష్ట్రకూటుల దగ్గర సేనానులుగా చేశారంటారు, దండులుగా వచ్చారంటారు, గుంపులుగా వచ్చారని అంటారు. వచ్చినటువంటి వీళ్ళని గ్రామాధికారులుగా వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని గ్రామాధికారులుగా నియమించేటటువంటి వాళ్ళు. రట్టడుని పిలిచేవాళ్ళు. రట్టడు కాస్త రట్ట అయింది, రట్ట కాస్త రడ్డీ అయింది, రడ్డి కాస్త రెడ్డి అయింది. అది టైటిల్. వీళ్ళని నియమించినటువంటి వాళ్ళు గ్రామాధికారులుగా, వీళ్ళని నియమించినటువంటి వాళ్ళు బలిజలు అన్న విషయం తులసిరెడ్డి గారికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. బలిజలు ఏం చేస్తున్నారు ఆ సమయానికి, ఆయా కాలాలలో బలిజలు ఏం చేస్తున్నారంటే ప్రపంచ దేశాలతో వ్యాపారం చేస్తున్నారు. 56 దేశాలతో, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో 56 దేశాలతో నిరంతరంగా వ్యాపారం చేసినటువంటి వాణిజ్య ప్రముఖులు, తెలుగు వాణిజ్యులు, శ్రేష్ఠులు, బలిజ కులస్తులు. వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులను, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడువారును, హరిహరావతారులను అనేటటువంటి శాసనాలు ప్రపంచవ్యాప్తంగా 500 శాసనాలు కలిగి ఉన్నటువంటి మానవ జాతి పరిణామ క్రమంలో ఏదైనా ఒక కులము, ఒక జాతి ఉన్నాయి అంటే అది కేవలం బలిజ కులం మాత్రమే. వీళ్లకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 500 శాసనాలు కలిగి ఉన్నటువంటి జాతి. ప్రపంచంలో 56 దేశాలతో వీళ్ళు వ్యాపారం చేశారు. గ్రామాధికారులుగా ఈ రెడ్డి కులస్తుల్ని, ఈ పంట 16 వర్గాల్లో ఉన్నటువంటి వారిని నియమించినటువంటి ఈ బలిజలు వీళ్ళని పట్టణ స్వాములని పిలిచారు, మహానాటి పెద్దలని పిలిచారు. ఈ బలిజలు తమ దగ్గర కమతదారులుగా కమ్మల్ని నియమించుకున్నారు. ఇప్పుడు ఈ కాపులు అనేటటువంటి పివి పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త. ఈయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా సుదీర్ఘకాలం విశేష సేవలు అందించి ఆయనకు 96 98 ఏళ్ళు జీవించినటువంటి మహా వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి శాసనాల్ని అర్థం చేసుకుని పరిష్కృతం చేసినటువంటి మహామేధావి పివి పరబ్రహ్మ శాస్త్రి గారు. ఈయన 2 అద్భుతమైనటువంటి గ్రంథాలు వెలువరించారు. ఒకటి కాకతీయ డైనెస్టీ గురించి, ది కాకతీయాస్. తర్వాత మరొకటి ప్రాచీన ఆంధ్రదేశము గ్రామీణ జీవితం. 2 రాశారు. ఈ 2 ఆయన ఆంగ్లంలో రాస్తే దానిని తెలుగులోకి కాకాని చక్రపాణి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు మరొకరు ఉన్నారు.
ముగ్గురు నలుగురు వీళ్ళు కలిసి దీన్ని తెలుగులోకి ఆ ప్రొఫెసర్ జి రాజం గారు వీళ్ళు కలిసి దీన్ని అనువదించారు. ఈ రెండు అద్భుతమైన గ్రంథాలు. ఈ రెండు దయచేసి చదవమని తులసిరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండింటిలో మాలాంటి పరిశోధకులకు ఏమైందంటే, మాలాంటి చరిత్రకులకి 12, 13, 14 శతాబ్దాలకు వెళ్ళేటప్పటికీ కాపులు అనేసి ఒక సామాజిక వర్గం చూపించారు. ఈ 3 శతాబ్దాలు అంటే 300 సంవత్సరాలు, 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 3 శతాబ్దాలు, 300 సంవత్సరాల్లో తెలుగు నేల మీద ప్రాచీన ఆంధ్రదేశము, గ్రామీణ జీవితం తెలుగు నేల మీద అప్పటికి 18, 20, 21 సామాజిక వర్గాలు మాత్రమే ఉన్నాయి. 21 కులాలు మాత్రమే తెలుగు నేల మీద ఉన్నాయి. ఈ 21 కులాల్లో మీకు కాపులు అనేటటువంటిది వేరుగా ఇచ్చారు. వీరబలిజ, బలిజనాయుళ్ళు అనేసి వేరుగా ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గం కనిపించకపోతే అదేంటి, కమ్మ సామాజిక వర్గం చాలా ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కదా, కమ్మ సామాజిక వర్గం ఎందుకు కనిపించడం లేదు పరిశోధించిన తర్వాత ఈ కాపులు, ఈ పంట 16 వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇందులోనే కమ్మ కాపు అనేసి కమ్మలు ఉన్నారు. వీళ్ళకి బలిజలకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, ఎటువంటి చారిత్రక అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ, వీళ్ళ మధ్య ఏదైనా అనుబంధం కానీ, మరొకటి కానీ, ఇంకొకటి కానీ లేవు. ఇవి పూర్తిగా వేరువేరు సామాజిక వర్గాలు. కాపులెల్లా వెలమ కమ్మలైరి ఇటువంటివన్నీ. అదేంటంటే కాపులెల్లా వెలమ కమ్మలైరి ఎందుకు వచ్చిందంటే, ఈ కాపులలో నుంచే, అంటే ఈ పంట 16 వర్గాలలో నుంచే కమ్మలు వచ్చారు. వెలివేయబడినటువంటి వెలికాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలమలయ్యారు. అది ఒక చరిత్ర. వాళ్ళకి వ్యవహారాలకి సంబంధించిన ఈ వీరబలిజలు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసినటువంటి బలిజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ మరొక చర్చ లేవనెత్తారు. ఏమన్నారంటే, చిరంజీవి గారు కాపు కాదు. అవును, చిరంజీవి గారు కాపు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాపు కాదు. కానీ వాళ్ళని కాపులోని ఎందుకు మనం వాళ్ళని వ్యావహారికంలో కాపులని ఎందుకు వాళ్ళని మనం పిలుస్తున్నాము, ఎందుకు వాళ్ళని కాపులని అనుకుంటున్నామంటే అదొక చరిత్ర. దాన్ని మీరు అర్థం చేసుకోండి. మాకు అర్థమైంది, పరిశోధకులకి, చరిత్రకారులకి. మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవటంలా చిరంజీవి గారు, విజయదుర్గ గారు, నాగబాబు గారు వాళ్ళ స్కూలింగ్ అంతా గుంటూరు జిల్లాలో జరిగింది. అందుకే వాళ్ళ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్లో, క్యాస్ట్ సర్టిఫికెట్స్లో ఇండియన్, హిందూ, తెలంగాణ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ మాధవ్ గారు స్కూలింగ్ అంతా నెల్లూరు కాబట్టి ఇండియన్, హిందూ, బలిజ అని ఉంటాయి వాళ్ళ సర్టిఫికెట్స్. తెలుగు వణుజులే తెలగ బలిజలు. తెలుగు వణిజులు ఎవరు? తెలుగు నేల మీద నుంచి వ్యాపారం చేసినటువంటి, వ్యవహారాలు నెరవేర్చినటువంటి, ప్రపంచ దేశాలకు వెళ్ళినటువంటి 500 శాసనాల్ని కలిగి ఉన్నటువంటి మానవజాతి పరిణామ క్రమంలో ఏకైక మానవజాతి ఈ చరిత్రలో ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది కేవలం బలిజలు మాత్రమే. తమిళనాడు వెళ్ళిన, కేరళ వెళ్ళిన, కర్ణాటకకు వచ్చిన, రాయలసీమకు వచ్చిన, నెల్లూరుకు వచ్చిన, ప్రకాశంకి వచ్చిన, ఉత్తరాంధ్రకు వచ్చిన, అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ యొక్క మూలాలు ఉన్నాయి. కేలడి, కిట్టూరు, చెంజి, రాయదుర్గం, పెనుగొండ, చంద్రగిరి, మధుర, తంజావూరు, బేలూరు, హలేబేడు ఇవన్నీ పరిపాలించింది ఎవరు? అనిగొంది, హంపి, అనిగొంది ఇవన్నీ పరిపాలించింది ఎవరు? ఈ బలిజలే. వీళ్ళు 17వ శతాబ్దం వరకు ఈ బలిజ కులస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి బలిజ కులస్తులు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, వీళ్ళు 17వ శతాబ్దం వరకు భూమిలోకి దిగి వీళ్ళు వ్యవసాయం చేయలేదు. ఎవరైనా మేము వ్యవసాయం చేసామని చెప్తే చాలా 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 చారిత్రక తప్పిదం. వీళ్ళు భూస్వాములు, 100 ఎకరాలకు 1000 ఎకరాలకు భూస్వాములు. వీళ్ళ దగ్గర గ్రామాధికారులుగా రెడ్డి కులస్తులు ఉన్నారు, అట్లాగే కమతదారులుగా కమకులస్తులు ఉన్నారు. ఈ కమకులస్తులు వాళ్ళకి అందుకే ఏంటంటే భూమిలో ఏ పంట పండుతుంది, ముంగారు పంటలేవి, ఏ పంట వేయచ్చు, పొలంగట్ల మీద ఏ పంటలు వేయచ్చు అనేటటువంటి అంశాలు కమకులస్తులకు తెలిసినట్టు మరొకరికి తెలియదండి. కమ్మవారిని చూస్తే భూమి కంపిస్తుంది అనేటటువంటి నానుడి దానిలో నుంచి పుట్టిందనమాట. మీకు అర్థమవుతుంది కదా. వీళ్ళు ఈ సమయంలో ఏం చేసేవాళ్ళు, పండించినటువంటి ఈ పంటలు ఎగుమతి చేసేటటువంటి దినుసులేవి, సుగంధ ద్రవ్యాలేవి, ధాన్యాలేవి, ఏవి ఎగుమతి చేయాలి, ఏవి దిగుమతి చేసుకోవాలని వీళ్ళు అద్భుతమైనటువంటి నౌకా తీరాలు, మోటుపల్లి రేవు, ఆ తర్వాత బందరు, చీరాల, చినగంజాం, మన కోరంగి, కాకినాడ దగ్గర ఇవాళ కోరంగి అని ఉంటుంది. అది ఒకప్పుడు సాగర తీరం అనమాట, అటవీ ప్రాంతం అయిపోయింది ఇవాళ. ఆ కోరంగి దగ్గర నుంచి మీకు కొన్ని వేల నౌకలు మీకు ఎగుమతికి వెళ్ళేవన్నమాట. తెలుగు వాళ్ళని కోరంగిలు అని పిలిచేవాళ్ళు విదేశాలకు వెళితే. కోరంగి తీరం నుంచి వస్తున్నారు వ్యాపారం చేయడానికి అని చెప్పి తెలుగు వాళ్ళని కోరంగిలు అని చెప్పి పిలిచేవాళ్ళు. మీకు అందరూ గోదావరి జిల్లాలో సరే అర్ధర్ కాటన్ వచ్చిన తర్వాత సుభిక్షం అయిపోయింది, సస్యశ్యామలం అయిపోయింది, కాటన్ వచ్చేంత వరకు ఇక్కడ అడుక్కు తింటున్నారు, అమ్మాయిల్ని అమ్ముకుంటున్నారు అనేటటువంటి పనికి మాలిన పిచ్చి ప్రేలాపనలన్నీ చేస్తూనే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, కోరంగి సైక్లోన్ గురించి ఒకసారి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. కోరంగి సైక్లోన్ గురించి సెర్చ్ చేస్తే కాటన్ అనేవాడు
ఈ కోరంగి సైక్లోన్ వచ్చిన 11 సంవత్సరాలకు కానీ గోదావరి జిల్లాలకు రాలేదండి. అప్పటికక్కడ నౌకా తీరం ఉంది, నౌకా పరిశ్రమలు ఉన్నాయి. ఆ కోరంగి సైక్లోన్, కోరంగి వరద వల్ల, ఆ తుఫాను వల్ల చచ్చిపోయినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో 3 లక్షల పైచిలుకు జనాభా చచ్చిపోయారు. ఆ రోజు నౌకా తీరం ధ్వంసం అయిపోయింది. విధ్వంసం అయిపోతే లండన్లో పండగలు చేసుకున్నారు. లండన్లో అటువంటి నౌకా తీరం, నౌకా పరిశ్రమలు లేవు. అటువంటి తీర ప్రాంతం లండన్లో లేదు అప్పటికి. కాకినాడ దగ్గర ఉన్న కోరంగిలో ఉంది. ఇక్కడ 401 కుటుంబాలు, బలిజ కుటుంబాలు. ప్రపంచ దేశాలు ఎన్ని కుటుంబాలు? 401 కుటుంబాలు. 401 కుటుంబాలు అంటే 401 ఇంటి పేర్లు ఉన్నటువంటి కుటుంబాలు అప్పటికి ప్రపంచ దేశాలతో వ్యాపారం ఈ కోరంగి నుంచి చేస్తున్నాయి. వీళ్ళల్లో పరిశోధకులుగా మాలాంటి వాళ్ళకి ఏంటంటే మొదట ఒక 30 ఇంటి పేర్లు కనిపించాయి, తర్వాత ఒక 40 ఇంటి పేర్లు కనిపించాయి, తర్వాత ఒక 20 ఇంటి పేర్లు కనిపించాయి. ఇవన్నీ కలపకుండా, కలగాపులగం చేయకుండా, లేదా వరుస క్రమంలో ఇవ్వకుండా 1, 2, 3, 4 ఇలా స్టెప్ బై స్టెప్ ఎందుకు ఇచ్చారని పరిశోధించిన తర్వాత అర్థమైందంటే మొదటి 30 ఇంటి పేర్లు ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటితో కింద ఉన్నటువంటి 40 కుటుంబాల ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు ఆ వ్యాపారాలు చేయరు. ఆ వ్యాపారాల జోలికి వెళ్ళరు, వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు. అంత కట్టుబాటు, కులాంతర వివాహాలు లేనటువంటి విషయం. అలాగే వీళ్ళల్లో ఈ వ్యాపారులు తమ వ్యాపారాల్ని, తమ నౌకల్ని, తమ యొక్క ఆస్తుల్ని, పాస్తుల్ని కాపాడుకోవడానికి వాళ్ళల్లో ఒక వారియర్ బిహేవియర్స్, యాటిట్యూడ్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళని ముమ్మారిదండ్లుగా, వీరబలిజలుగా, తెలగ బలిజ యోధులుగా, తెలగ పటాలాలుగా వాళ్ళని తీర్చిదిద్దుకొని వాళ్ళు వీళ్ళ ముందుండి వీళ్ళని రక్షిస్తూ ఈ బిడారులు, వర్తక బిడారులన్నీ కలిసి ప్రయాణం చేస్తూ తమను తాము కాపాడుకుంటూ, జాతిని కాపాడుకుంటూ, మార్గాల్ని సృష్టించుకుంటూ వెళ్ళినటువంటి ఒక అద్వితీయమైనటువంటి సామాజిక వర్గం ఇది. ఇదంతా ఓకే శ్రీకాంత్ గారు. ఆయన తులసిరెడ్డి గారు చెప్పిన ఇంకో లాజికల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అంటే తెలగ బలిజ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కాలక్రమేణా వాళ్ళు రెడ్లుగా మార్చుకున్నారు. అక్కడికే వస్తున్నా. ఎవరు మార్చుకున్నారు, ఎక్కడ మార్చుకున్నారు? ఎక్కడ మార్చుకోలేదు. ఆయన బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ రెడ్డి పెట్టుకోలేదు. గుడివాడ అమర్నాథ్ ఎక్కడ వాళ్ళ నాన్న గురునాథరావు గారు రెడ్డి పెట్టుకోలేదు. అప్పన్న గారు రెడ్డి పెట్టుకోలేదు. గుడివాడ అప్పన్న గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రెడ్డి పెట్టుకోలేదు. మరి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర కాపోయినప్పుడు, మీరు కడప జిల్లా కాపోయినప్పుడు బొత్స సత్యనారాయణ గారు వచ్చి రాయలసీమ రెడ్లతో సంబంధ బాంధవ్యాలు అందుకోలా. కదిరిబాబురావు గారు, ప్రకాశం జిల్లాలో ఉన్న కదిరిబాబురావు గారు ఇంట్లో సంబంధం కలుపుకున్నారు. ఎందుకు? ఈ బలిజ ఆ ఉత్తరాంధ్ర కాపు ఒకటి కాబట్టి, ఇంటి పేర్లు ఒకటి కాబట్టి, ఆచార వ్యవహారాలు ఒకటి కాబట్టి, సంప్రదాయాలు ఒకటి కాబట్టి, కుదురు ఒకటే కాబట్టి. మీలో ఎందుకు కలుపుకోలేదు? మీ టైటిల్ రెడ్డి మీ కొడితి కాపునో, మోటాటి కాపునో, మురుసు కాపునో, పంట కాపునో, పాకనాటి కాపునో ఆయన చేసుకోవాలా. వడ్లలో రకాలు, రెడ్లలో రకాలు ఎంచడం కూడా చాలా కష్టం అనేసి ఒక మాట కూడా ఉంది రాయలసీమలో వెళితే. ఆయన కుట్రకోణం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నారా, ఆయన వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారా, ఇంకొకరు మాట్లాడిస్తున్నారా, మరొకరు మాట్లాడిస్తున్నారా, కాంగ్రెస్ పర్సన్ ఏ పర్సన్ అయితే ఏమైందండి. గతంలో ఆయన తెలుగుదేశంలో కూడా ఉన్నారు. ఆయన ఎవరు మాట్లాడిస్తున్నారు అంటే రాయలసీమలో, నెల్లూరులో, ప్రకాశంలో ఉన్నటువంటి బలిజల్ని, కోస్తాంధ్రాలో ఉన్న కాపులుగా ఉన్నటువంటి కాపుల్ని విడదీయాలి. విడదీస్తే ఇది సింగిల్ లార్జెస్ట్ నంబర్గా కనిపించదు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా వీళ్ళు కనిపించరు. ఇవాళ 175 నియోజకవర్గాల్లో, 60 నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఈ సామాజిక వర్గం ఉంది అన్నది ఈ నంబర్ చూసే అది భయం అన్నమాట. ఈ సామాజిక వర్గం అంతా ఒకటి ఏకతాటి మీదకి వచ్చింది అని తెలిసిన తర్వాత ఇవాళ ఏకతాటి మీదకి వచ్చేసారు. ఇక్కడ కాపు అని వాళ్ళని ఈ బలిజలు, తెలగలు, ఏది మరీ ముఖ్యంగా గోదావరి, గుంటూరు, కృష్ణ, ఉత్తరాంధ్ర అని అనుకుందాం. ఇక్కడ మీకు వీళ్ళని కాపులను ఎందుకు పిలుస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన వేసినటువంటి ప్రశ్న, లేకపోతే మీరు లేవనెత్తినటువంటి అంశం అని అనుకుందాం. ఇక్కడ మీకు ఏమైందంటే 1921లో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కల్లుగీత సామాజిక వర్గం ఏదైతుందో, గవళ్ళు అని పిలుస్తారు వాళ్ళని, చెట్టుగాడు అని పిలుస్తారు, యాత, శ్రీశైన అని కూడా అంటారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు జాతీయోద్యమంలో ముఖ్యమైన నేత, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీళ్ళు సాంఘిక హోదా కోసం మనకొక టైటిల్ కావాలి, మనకొక ఉనికి కావాలి, మనకొక అస్తిత్వం కావాలి వాళ్ళు ముఖ్యంగా గోదావరి జిల్లాలో వాళ్ళు చూసుకున్నప్పుడు ఏంటంటే, గోదావరి జిల్లాలో అప్పటికి 100,000 ఎకరాలకు భూస్వాములైనటువంటి బలిజలకు వస్తున్నటువంటి గౌరవం, గండవర బలిజ, గోనుగుంట్ల బలిజ, రత్నాల బలిజ, పగడాల బలిజ, చంద్రగిరి బలిజ, గాజుల బలిజ, ఇవన్నీ శాఖలు. ఈ శాఖలలో ఉన్నటువంటి వీళ్ళకి
బలిజ గారు వస్తున్నారు, బలిజ షావుకారు గారు వస్తున్నారు, బలిజ నాయుడు గారు వస్తున్నారు, బలిజ శెట్టి గారు వస్తున్నారు అని వాళ్ళని పిలుస్తున్నటువంటి ఆ గౌరవం చూసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే మనం చెట్టుగాడు బదులు చెట్టు బలిజ అని మనం ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉత్తర్వు వచ్చిన తర్వాత ఇవాళకి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బలిజ నాయుడులకు నేను వేసే ప్రశ్న ఏంటంటే ఆ రోజు మీరు ప్రశ్నించి ఉండాలి, మీరు ప్రశ్నించలేదు. ఆ చెట్టు బలిజ కాస్త వాళ్ళు ఏం చేశారు, శెట్టి బలిజ యూత్, శెట్టి బలిజ ఫ్రెండ్స్, శెట్టి బలిజ సర్కిల్ అని రాసుకోవడం మొదలుపెట్టారు. కాసేపు దాన్ని పక్కన పెడితే వీళ్ళు అదేంటి మన పొలం గట్ల మీద తాటి చెట్లు, ఈత చెట్లు వీడు ఎక్కి కళ్ళు గీసుకునేటటువంటి వాడు చెట్టు బలిజ అని రాసుకుంటున్నాడు, మనం కూడా బలిజ అని రాసుకోవాలా, మన సాంఘిక హోదా ఏమైపోతుంది? వీళ్ళందరూ భూస్వాములు కదా, తెలగ జమీందారి కుటుంబాలు, రావు సాహెబ్లు, రావు బహదూర్లు, దివాన్ సాహెబ్లు, దివాన్ బహదూర్లు ఇవన్నీ చేసేసారు కదా వీళ్ళు పెదకాపు అనే గౌరవం చరిత్రలో కేవలం బలిజలకు మాత్రమే ఇచ్చారు. ఈ పెదకాపు గౌరవం ఇవ్వటం వల్ల గోదావరి జిల్లాలో పెదకాపు గారు వచ్చారని పిలిచేవారు. ఎందుకు? అన్ని వందల వేల ఎకరాలకు భూస్వామి కాబట్టి పెదకాపు అని పిలిస్తే కాపుని రాసుకుందాం. కాపు రాసుకోవడం మొదలుపెట్టారు. కుల ధృవీకరణ పత్రాలు కాపు రాసుకోవడం మొదలుపెట్టారు. ఈ కాపు అనేటువంటి ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే చరిత్రలో మీకు మిర్యాల వెంకటరావు గారు కూడా 1978 ఎన్నికల అనంతరం ఆయన సామాజిక సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి 88 దాకా ఆయన తెలగ బలిజ కాపు మహాసభ అని నిర్వహించారు తప్ప కేవలం కాపు సభ అని నిర్వహించాల. తెలగ బలిజ కాపు మహాసభ ఒంటరి కూడా ఒంటరి వేళ 10,000కు మించి జనాభా లేరండి ఆంధ్రప్రదేశ్లో. ఒంటరి అనేది డిఫరెంట్ వారియర్ కల్ట్. శతద్రువంశ యోధుడు అంటారే మన కాలభైరవ మగధీర్లో, అది వాడు ఒంటరి యోధుడు అనమాట, ఒంటరిగా పోరాడేటటువంటి వాడు. నిజంగా 100 మందిని చంపిగాని వాడు చచ్చిపోయాడు, చరిత్రలో ఉంది అది. ఇవాళ 10,000 మంది మాత్రమే ఒంటరి ధృవీకరణ పత్రాలు అన్న వాళ్ళు కేవలం 10,000 మంది మాత్రమే కనిపిస్తున్నారు మా పరిశోధనలో. ఇప్పుడు ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు, మహాసభ నిర్వహించాలి, ఆయనను కాపాడుకోవాలి అని వెళ్ళి మిర్యాల వెంకటరావు గారు, ఆకుల శివనాయుడు గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, చిలంకుర్తి అంబులు గారు, ఈలి సత్యనారాయణ గారు, జిఎస్ రావు గారు, సంగీత వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ, ముద్రగడ పద్మనాభం గారు, చేగుండి హర్రామ్ జోగయ్య గారు, వీళ్ళందరూ వారిని జైల్లో వెళ్ళి కలిసినప్పుడు ఏమైందంటే మిర్యాల వెంకటరావు గారు ఒకటే చెప్పారు, తెలగ బలిజ కాపు మహాసభ ఉంచేద్దామయ్యా, ఎందుకంటే ఈ రాయలసీమలో రెడ్లతో పడలేము, వాడు మాట్లాడితే కాపు అంటే నిజంగా కాపు ధృవీకరణ పత్రాలు రాయలసీమలో ఇవాళకి ఇండియన్ హిందూ కాపు మొటాటి. అక్కడ నేను తులసిరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నది కాపు అంటే ఏ కాపునుందో చెప్పాలైనా నన్ను నేను అందుకే మొటాటి కాపు, బొరుసు కాపు, పంట కాపు, పాకనాటి కాపు, కొడితి కాపు, ఇలా 16 అది 36 అయింది అంటారు. తర్వాత అది ఏ కాపు ఉందో చెప్పాలైనా, అది చెప్పట్లేదు. కొడితి కాపుకి ఎమ్మెల్యే ఇచ్చారు, మురుసు కాపు అవ్వలేదు, మురుసు కాపు ఎమ్మెల్యే అయితే పాకనాటి కాపు అవ్వలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ తగాదాలు రాయలసీమ జిల్లాలోకి వెళితే అని మిర్యాల వెంకటరావు గారు హితవు పలికితే వంగవీటి మోహన్ రంగారావు గారు ఏమన్నారంటే మహానాడు జరిగింది కాబట్టి, మహానాడని తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ వార్షిక మహోత్సవానికి మహానాడుని నామకరణం చేసుకుని నిర్వహించారు కాబట్టి మనం కాపునాడని నిర్వహిద్దామన్నా అంటే, లేదయ్యా దాని ద్వారా భవిష్యత్తులో మనం చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి, మీకు అర్థం కావట్లేదని చాలామందికి విషయం తెలియదు. మిర్యాల వెంకటరావు గారు అలిగి రాజమండ్రి వెళ్ళిపోయారు. రాజమండ్రిలో ఉండేవారు అప్పుడు. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రాజమండ్రి వెళ్ళిపోయారు. రాజమండ్రి వెళ్ళిపోతే మళ్ళీ లేదన్నా రండి, మీరు ఉండాలి కదా, మీరు సభాధ్యక్షులు మీరే కదా, తర్వాత ఆహ్వాన కమిటీ ఏమో ఆయన్ని పిళ్ళా వెంకటేశ్వరరావు గారిని పెట్టాం, మీరు రావాలని చెప్పారు. వెళ్ళారు, రాజమండ్రి నుంచి వారిని తీసుకొచ్చారు. ఇదంతా గతంలో జరిగినటువంటి విషయం. అక్కడ ఇది మహోద్యమ రూపం సంతరించుకోవటం, ఏది కాపునాడు 20 లక్షల మందితో ఆ రోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలో విజయవంతం కావడం, కాపునాడు సౌండింగ్ ఏదైతే ఉందో, ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని మీకు దిక్కులు పిక్కటిల్లేలా ప్రపంచవ్యాప్తంగా వినిపించడం. దాంతో అప్పటి వరకు మీకు గుంటూరు, ప్రకాశం, కృష్ణాలో కూడా బలిజనాయుళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా కాపుని రాసుకోవడం మొదలుపెట్టారు. గుంటూరు జిల్లాలో ఇవాళకి సత్తెనపల్లి, బాపట్ల ఇక్కడికి వెళ్ళామనుకోండి, పొన్నూరు, రేపల్లె ఇక్కడికి వెళ్తే బలిజనాయుళ్ళు అని అంటారు, బలిజనాయుడు అని అంటారు. అసలు ఏంటి 2019లో అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒకసారి చర్చ 2009లో, తర్వాత మళ్ళీ నార్మల్గా ఇది అయిపోయింది. బైఫర్కేషన్ తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఒక రకమైన చర్చ జరిగితే 2024కి వచ్చేసరికి కాపులకు సంబంధించి మరో రకమైన చర్చ. ఇప్పుడు అది పీక్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఎవ్రీ టైం ఈ కాపు చుట్టూ ఈ రాజకీయం విభజించి పాలించడం అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక అంశాన్ని లేవనెత్తి అంశం గురించి చర్చించుకుంటూ
చర్చించుకుంటూ ఉంటే దేశాన్ని ఎవరో ఎక్కడో ఎప్పుడో ఎంత దోపిడీ చేసేసారో మీకు ఎప్పటికీ అర్థం కాదు. అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు దోపిడీ చేసుకోవాలంటే అయితే రాజ్యాధికారం గురించి చర్చ పెడతారు, మీరు ఇంకా ముఖ్యమంత్రి కాలేదనేటటువంటి అంశం తీసుకొస్తారు. లేకపోతే నేను మన వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి నన్ను ఒకసారి శాసనసభలోకి పంపిస్తే మీరు కులం పెద్దన పాత్ర పోషిస్తే నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అవుతానని పవన్ కళ్యాణ్ గారు అంటారు. తర్వాత వచ్చేసి రిజర్వేషన్ల అంశం తీసుకొస్తారు. 1966 నుంచి 60 సంవత్సరాలుగా ఈ వెనుకబడిన తరగతులలో చేర్చేటటువంటి అంశం గురించి చర్చించుకుంటూనే ఉన్నాం, ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, కమిషన్స్ వేస్తూనే ఉన్నారు. అదొక ప్రహసనంలాగా మారిపోయింది అనమాట. అంటే ఈ సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ పవర్ గురించి ఆలోచించకూడదు, పవర్లోకి రావాలనేటటువంటి ఆలోచన రాకూడదు, అట్లాగే ఇండివిజువల్గా వీళ్ళు ఎదిగేటటువంటి ఎడ్యుకేటెడ్గా వీళ్ళు తయారవ్వకూడదు అనేటటువంటి పరిస్థితుల్లోకి ఈ సామాజిక వర్గాన్ని ఒక అజ్ఞానంలోకి, ఒక అమాయకత్వంలోకి, ఒక నైరాశ్యంలోకి పాలక వర్గాలు అనేటివి నెట్టివేశాయి. ఆ నెట్టివేసినటువంటి అందులో ఒక కుట్రకోణంలోనే తులసిరెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు కుట్రకోణం ఏముంటుందని దీంట్లో? కుట్రకోణం ఏంటంటే ఇప్పుడు కోస్తాంధ్ర ప్రాంతంలో కాపులుగా పిలువబడుతున్నటువంటి బలిజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అన్న విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ మా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని బలిజలే అంటారయ్యా, మీ బలిజలను అక్కడ కాపులని పిలుస్తారు, ఎందుకంటే 100 ఎకరాలు 1000 ఎకరాలకు భూస్వాములు కాబట్టి అక్కడ కాపు గౌరవం, కాపు దర్జాతో మీరు జీవించారు కాబట్టి పెదకాపు గౌరవం మీకు ఉంది కాబట్టి మీ వాళ్ళకి అక్కడ ఉందయ్యా అని స్పష్టంగా చెప్పొచ్చు. అది చెప్పకుండా కాపులు ముఖ్యమంత్రులు అయిపోయారు. కాపులు కాదండి, ఇది రెడ్డి టైట్లో ఉన్నటువంటి కొడితి కాపు, పాకనాటి కాపు, మురుసు కాపు, మోటాటి కాపు, ఆ కాపు ఈ కాపు అయ్యారు అంతే తప్ప బలిజలు ఎవరు కాలేదు. తెలగ బలిజలు ఎవరు కాలేదు. తెలగ రెజిమెంట్స్ ఉండేవండి, తెలగ పటాలాలు. ఇది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో తెలగ రెజిమెంట్స్ అంటే వీళ్ళు ఎంతటి యోధులో ఒకసారి ఆలోచించండి. మీకు ద్విభాషీ లచ్చన్న, దుబాసి లచ్చన్న అని పిలుస్తారు. ఫ్రెంచ్ ద్వారా బుస్సి వచ్చినప్పుడు అతను చాలా కీలకమైన పాత్ర పోషించిన వాడు, ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. బ్రాహ్మణులతో సమానంగా, సరిసమానంగా, అంతకంటే ఎక్కువగా చదువుకున్నటువంటి జాతి కూడా ఈ జాతే. బ్రహ్మర్షి సర్ రఘుపతి వెంకటరత్న నాయుడు లాంటి ఒక విద్యావేత్త, బ్రహ్మర్షి, సర్ బిరుదు ఇద్దరికే ఇచ్చారండి బ్రిటిష్ ప్రభుత్వం. సర్ అనే బిరుదు బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరికే ఇచ్చింది. ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి జస్టిస్ పార్టీకి చెందిన సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారికి, రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి ఇద్దరికే ఇచ్చింది. కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు, ఆ తర్వాత గవర్నర్ చేశారు. తెలుసా వీళ్ళకి ఎవరికైనా? ఓకే, వీళ్ళకి ఎవరికైనా తెలుసా? సర్ అనే బిరుదు వాళ్ళిద్దరికే ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫలానా వాళ్ళు కాలేదు, అక్కడ ఫలానా పేర్లతో పిలువబడుతున్నారు, వాళ్ళు కాలేదు. ఈవేళ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక్కలీగలు మేమేం చెప్తారు, ఎవరు? ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. అక్కడ గౌడ అని పిలుస్తారు. ఆ ఒక్కలీగలు మేము ఒకటే అంటారు. ఎందుకు ఒకటే, ఎక్కడ ఒకటే అంటే వ్యవసాయ వర్గాలు. కూర్మి మహాసభ అని ఒకటి జరుగుతుంది ఉత్తర భారతదేశంలో. ఈ కూర్మి మహాసభలు ఏంటంటే కూర్మి, కుంభి అంటారు. కూర్మి, కుంభి, కాపు అంటే తెలుగు నేల మీద వ్యవసాయం చేసేటటువంటి కాపులు. ఏది? ఈ బలిజలు ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారో ఈ కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, ఈ ఒక్కలిగా వీళ్ళందరినీ కూర్మి మహాసభకు పిలుస్తారు ఉత్తర భారతదేశంలో. ఎందుకు పిలుస్తారంటే ఇవి వ్యవసాయ కులాలు, వ్యవసాయం చేస్తున్నటువంటి కులాలు అని చెప్పి పిలుస్తారనమాట. అంత మాత్రాన వీళ్ళందరూ ఒక సామాజిక వర్గం కాదు. ఎందుకు మరి పదే పదే తులసిరెడ్డి గారు గతంలో దీనికి సంబంధించి చాలా మంది క్లారిటీ ఇవ్వడం జరిగింది, చాలా స్పష్టంగా చరిత్రకారులు మాట్లాడుతున్నాం, చెప్తున్నాం కదా. ఎందుకని ఈ అంశాన్ని పదే పదే? ఇందాక మీకు నేను ఒక శాసనం గురించి చెప్పా. వీర బలిజ సమయ ధర్మ పరిపాలకులను, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడువారును, హరిహరావతారులను అనేటటువంటి బలిజ కులానికి సంబంధించినటువంటి శాసనాలు ప్రపంచవ్యాప్తంగా 500 శాసనాలు ఉన్న మానవ జాతి చరిత్రలో ఏదైనా ఒక జాతి ఉందంటే అది ఈ జాతి అని చెప్పా. మీకు రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాళ్ళ శాసనాలు కూడా మేము పరిశీలించాము, వాటిని పరిశోధించాము. వాటిలో ఏమని వస్తుందంటే కాపు కులజులైన గొంకారెడ్డి వేమారెడ్డి కుమారులైన గొంకారెడ్డి వీరారెడ్డి గారికి వ్రాయించి ఇచ్చిన ఫర్మానా ఏమనబడంగా ప్రారంభమవుతుంది. అది చదవగానే మాకేమర్థమవుతుంది? రెడ్డి గారుల శాసనం, రెడ్ల శాసనము అని అర్థం అవుతుంది. వాళ్ళు అక్కడ పలానా ఏదో ఒక కాపు అయి ఉంటారు. బలిజలకు సంబంధించి స్పష్టంగా 500 శాసనాల్లో 186 శాసనాలు మనం సేకరించడం జరిగింది. మన వద్ద చాలా భద్రంగా 186 శాసనాలు ఉన్నాయి. మరిన్ని శాసనాల్ని మనం పరిశోధించవలసింది. మయన్మార్ వెళ్ళారు, కాంబోడియా వెళ్ళారు, చైనాలో వారు బలిజవర్తక దేవాలయాన్ని నిర్మించారు, ఆఫ్రికాకు వెళ్ళారు. మహాత్మా గాంధీ లాంటి వాడిని ఆఫ్రికా నుంచి భారతదేశానికి పంపించిన తమ్మినాయుడు, గోవిందస్వామి కృష్ణస్వామి తమ్మినాయుడు బలిజ కులస్తుడు. ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉంది. శ్రీలంకను పాలించినటువంటి కండీరాజులు, విజయరాజసింగ, వీళ్ళందరూ అనమాట, వీళ్ళందరూ బలిజరాజులు. ఇంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. మాకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలోనో లేకపోతే ఇతరత్ర పల్నాడులోనో మరొక చోట మాచర్లలోనో ఉన్నటువంటి
ఈ మీ పంట కాపు, పాకనాటి కాపు, కొడితి కాపు, మొరుసు కాపు, మోటాటి కాపు, రెడ్డి టైట్లు ఉన్న వాళ్ళకి మాకు మీకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు అని మేము స్పష్టం చేస్తున్నాం.